రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇది ప్రజాపాలన. ప్రజలకి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ఏ విధంగా రావాలో ఆ విధంగా ఆయన మైండ్ సెట్ తోటి ప్రజలకి అందుబాటులో విధంగా ఇప్పుడు సన్నబియ్యం ఆర్టీసీ మహిళలకు ఫ్రీ, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ 500 ఫ్రీ. ఇంతకన్నా ఇంకేం కావాలి మనిషికి, సామాన్యుడికి ఏం కావాలి? సన్నబియ్యం తింటున్నాం అన్న. ఇప్పుడు మేము అప్పుడు గతంలో మేము తినలే. అవన్నీ అబద్ధం. మీరు రాండి, లేకపోతే ఎవరన్నారో వాళ్ళ మా ఇంటికి రండి, తినిపిస్తాను. హరీష్ రావు గారు, మీకు ఒక విషయం చెప్తానండి. మీ ప్రభుత్వంలో మీరు ఏ బియ్యం ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవి 100% చెప్తున్నా. సామాన్యుడిగా ఏ పార్టీకి సంబంధం లేని ఒక సామాన్యుడు చెప్తున్నా. నా ఇంట్లో ఇప్పుడు సన్న బియ్యం అనుకున్నాం అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉన్నాయి సన్న బియ్యం. 200 యూనిట్లు ఫ్రీ అన్న. కరెంట్ బిల్లు కట్టట్లేదు మేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఏ రోజైతే 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు ఆ రోజు ఇంతవరకు కరెంట్ బిల్లే కట్టలేదు. అదేలే ఇక అంటారు కదా, అమ్మ తినేది అడక అంటారు కదా, శాతం ఆ విధంగా తప్ప ఏం ఉపయోగం లేదు. నా ఇంట్లో కరెంటు బిల్లు 500, 450, 600 కట్టేదన్నా. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ. 200 యూనిట్ కన్నా ఎక్కువ రావు మాకు, అంతకన్నా ఫ్రీ వస్తుంది. మా మహిళలు ఆడుకుని పోవాలని ఆర్టీసీ బస్ ఎక్కిపోతారు. ఇంకేం కావాలన్నా? ఫ్రీ మంచిగా ఉందన్న. మహిళలకి స్వచ్ఛందంగా వాళ్ళకల్లా వాళ్ళ స్వేచ్ఛగా ఏ అమ్మగారింటికి పోవాలన్నా, ఇట్లా గుడికి పోవాలన్నా, ఇట్లా సంథింగ్ మీ ఇద్దరం కలిసి ఆడుకుని పోవాలన్నా కానీ వాళ్ళకి ఫ్రీ కదా. అది వరకు ఒక 500 పడే బిల్లు ఇప్పుడు 200కే, అంటే ఒక లేడీస్ ఫ్రీ కదా. అంత 100% మంచిగా పరిపాలన అందిస్తుండు. అసలు ఎక్కడున్నాయన్న ధాన్యం? ఎప్పుడే అయిపోయినాయి మా కాడ. ఇంతవరకు ధాన్యమే లేదు మాకు అందుబాటులో. ఏకేపీ సెంటర్ పెట్టారు, 3 సెంటర్లు పెట్టారు. ఇంతవరకు బియ్యం ఒట్లు అసలు చూద్దురండి ఒక 10-15 రోజుల కింద ఎప్పుడో అయిపోయినాయి మా కాడ. ఇంకా బియ్యం ఒట్లాడున్నాయి. 10-15 రోజుల్లో డబ్బులు పడుతున్నాయి అన్న. 10-15 రోజుల్లో డబ్బులు పడుతున్నాయి, అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. వాళ్ళ అమ్మితే అర్థమైద్ది, వాళ్ళు అమ్మకపోతే ఏం అర్థమైద్ది అన్న. మేము సామాన్య రైతులం కాబట్టి అమ్ముతాం, మాకు పడ్డాయి. 100% ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పరిపాలన అందరికీ అందుబాటులో విధంగా మంచి కార్యక్రమాలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. 100% మంచిగా ఉంది, బెస్ట్గా. ఎందుకంటే గతంలో కేసీఆర్ దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తున్నాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తున్నాడు. ఒక్కటి చూపించండి దామర్చల మండలంలో కానీ మిరావడం కాన్స్లో కానీ ఎక్కడైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించమనండి కేసీఆర్ని. బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు చూపిస్తారు అండి, ఇందరం మిల్లు ఎక్కడ లేదో చూపిస్తారు. ఏ ఊర్లో కావాలో ఆ ఊరిలో చూపిస్తారు. మా ఇప్పుడు ప్రజెంట్ 8 వస్తున్నాయి మా ఊరికి ఇందరం మిల్లులు. పక్క ఊర్లో ఆల్రెడీ ఇచ్చారు, ఆల్రెడీ కట్టుకుంటున్నారు. అదే అన్న, నేను ఇప్పుడు ఏమంటున్నా, కేటీఆర్ గారు మీరు ఎక్కడైనా కానీ ఏ ఊరైనా బాగుందండి, మా మీరైనా కలిసి రండి, ఒక ఊరికి రండి. అక్కడ ఇంద్ర మిల్లు లేదా చూపించండి, అక్కడ చూపిస్తారు. రాండి, అది చూపిస్తాను, రాండి, ఇల్లు చూపిస్తాను. ఇంద్ర అసలు ఎన్నింది కదా మీకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా మండలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ చూపించండి, ఒక్క డబుల్ బెడ్రూమ్ చూపించండి, మేము చూపిస్తాం. ఇంద్ర మిల్లు మేము చూపిస్తాం. అది ఛాలెంజ్. అదేనండి, దామర్చల మండలంలో మిరాల కాన్స్లో ఒక డబుల్ బెడ్రూమ్ చూపివ్వండి, ఒక్కటి చూపివ్వండి, మేము చూపిస్తాం. ఇంద్ర మిల్లు చూపిస్తాను. అంటారు కదా శాస్త్రము, ఆయన శాతకనాడు 100 మాట చెప్తాడు. శాస్త్రం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందరికీ అందుబాటులో విధంగా ఏ విధంగా పేద ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా ఉండాలో ఆ విధంగా పరిపాలన చేస్తుంది. ఇంతకనే ఏం కావాలి? రేషన్ కార్డులు ఆల్రెడీ నాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు వచ్చింది నాకు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్లై చేసి నాకు వచ్చింది. నేను 2018లో పెట్టుకున్నా, మొన్న వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. నా రేషన్ కార్డు ఆ ప్రభుత్వం రాలేదు. నేను చెప్తున్నాను కదా, నా ఉదాహరణ నేనే ఉన్నా. నా రేషన్ కార్డు చూపిస్తా. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో అప్లై చేసుకున్నా, నాకు రేషన్ కార్డు రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఇంతకనే కావాలండి. ఆ పార్టీ ఏం ఉపయోగం లేదు. అన్నదమ్ములు, అక్క తమ్ముడు చెల్ల మామ తండ్రి ఈ నలుగురు పుత్తుల గొడవ తప్ప ఏం ఉపయోగం లేదు. బీఆర్ఎస్ పార్టీకి దొరుకుంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో మన 4 ఉన్నప్పుడు ఇరిపోతే ఎవరికి ఇబ్బంది? వాళ్ళకే ఇబ్బంది. ఏముండదు, వల్ల ఉపయోగం లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.